తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ఢిల్లీలో జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం పేరుతో జనసేన పార్టీ నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ తెలంగాణ రాష్ట్ర విభజన అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు సరిగా లేదని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీ ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న సభలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకున్న ఘటనలను ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. కొందరు నాయకులు ప్రజల ముందు ఢిల్లీ మెడలు వంచిస్తామని, తమ తడాకాను చూపిస్తామని గొప్పలు చెబుతారని, కానీ ఢిల్లీకి వెళ్లిన తర్వాత మాత్రం అదే నాయకులు మౌనం పాటిస్తారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజల భావోద్వేగాలను పదే పదే కించపరిచే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఆవిర్భావాన్ని తక్కువ చేసి మాట్లాడడం పవన్ కళ్యాణ్కు కొత్త విషయం కాదని, గతంలో కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది లక్షలాది మంది ప్రజల త్యాగాలు, దశాబ్దాల ఉద్యమాల ఫలితంగా ఏర్పడిందని గుర్తు చేశారు. అలాంటి చారిత్రక పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కలగన్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమే కారణమని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశయాలను గౌరవించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, ఆ చరిత్రను ఎవ్వరూ మార్చలేరని అన్నారు. ఇక ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై కూడా మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని బీజేపీ నాయకత్వం పలుమార్లు కించపరిచిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నందున అదే భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ఉద్యమం, ప్రజల ఆకాంక్షల గురించి పూర్తి అవగాహనతో మాట్లాడాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రతిస్పందిస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, వాటికి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కౌంటర్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ వివాదంపై ఇతర రాజకీయ పార్టీలు ఎలా స్పందిస్తాయనే అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పదే పదే తెలంగాణలో ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం అనేది కొన్ని ఏళ్ళ కళ, దాన్ని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ పక్షాలన్నింటినీ క్రోడీకరించి అందరినీ ఒక చోటు తీసుకొచ్చి బిల్లు పాస్ చేసింది. ఇవాళ పవన్ కళ్యాణ్ పలుకుతున్న పలుకులు కొత్తేం కావు. ఇవి గతంలో చాలాసార్లు తెలంగాణ ఆవిర్భావాన్ని స్వయాన ప్రధానమంత్రి మోడీ గారే విమర్శించినటువంటి పరిస్థితి, కించపరిచినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అమిత్ షా గారు మాట్లాడినారు తెలంగాణని కించపరిచే విధంగా. అదే పలుకులు ఇవాళ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఏంటి అలా బీజేపీ ఆడిస్తున్నటువంటి తోలుబొమ్మ. బీజేపీ ఏ మాటలు పలుకుమంటే ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఎంత కష్టపడితే, ఎందరు ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చిందో ఆ సినిమా నటుడు తెలుసుకోవాలి. ఇదేం సినిమా కాదు. విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా తెలంగాణ గురించి మాట్లాడతానంటే సినిమా డైలాగులు కాదు నువ్వు మాట్లాడుతున్నవి. తెలంగాణ చాలా ఏళ్ల తర్వాత కళ సాకారమైంది. సోనియా గాంధీ దయ వల్ల వచ్చిన తెలంగాణని 13 ఏళ్లుగా మేము జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే బీజేపీని ఇక్కడేదో తీసుకురావాలని ఒక చెడ్డ తలంపుతో
వారు పలికే పలుకులు నువ్వు పలుకుతా ఉన్నావు. తెలంగాణ ప్రజలు చూడందే నీ సినిమాలు ఆడినాయా? నువ్వు ఇంత పెద్ద స్టార్ ఎట్లయినావు? తెలంగాణకి రావద్దని ఎవరనట్లే. ఒక సినిమా నటుడిగా, ఒక ఆర్టిస్ట్గా తెలంగాణకు వస్తే నా ఇంటికి పిలిచి భోజనం పెడతాను నేను. ఇక్కడ 2 జూన్ రోజు నువ్వు వచ్చేదో సభ పెట్టి ఇక్కడ శాంతి భద్రతకి విఘాతం కలిగిస్తానంటే ఏ ప్రభుత్వం ఆపుతుంది? మా ప్రభుత్వం ఆపింది. కళల్ని, కళాకారుల్ని గౌరవించే సంస్కృతి ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్టీ రామారావు గొప్ప కళాకారుడు గౌరవించి విగ్రహం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు సినిమాలు చేసుకోండి. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన పనులు చాలా ఉన్నాయి. నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీకు రాజకీయాల్లో. ఊరికే ఎవరో ఒప్పందిస్తే మీరు తెలంగాణ గురించి పదే పదే మాట్లాడడం మంచిది కాదు. పవన్ కళ్యాణే కాదు, ఎవరైనా తెలంగాణ గురించి, తెలంగాణ సెంటిమెంట్ గురించి, తెలంగాణ ప్రజల గురించి కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే ఉండదు. అధికారం ఉంది కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, నేను ఇష్టారాజ్యంగా మాట్లాడతంటే చెల్లదు. ఇది తెలంగాణ. తెలంగాణ మనోభావాలు వేరు. తెలంగాణ ప్రజల హృదయాలు అందరిని ఆస్వాదించే హృదయాలు. ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ వేరైనా ఆంధ్ర ప్రజల్ని మా అన్నదమ్ములాగా చూసుకున్నటువంటి ప్రజలు తెలంగాణ ప్రజలు. అందరినీ ప్రేమతో చూసుకునే ప్రజలు తెలంగాణ ప్రజలు. నేను దాన్ని ఆసరాగా తీసుకొని ఇష్టారాజ్యంగా వివరిస్తామంటే నడవదు పవన్ కళ్యాణ్ గారు.